వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుక్కు పడిపోయిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఎట్టకేలకు గుడ్ న్యూస్. శ్రీలంక స్టార్ పేసర్ బేబీ మలింగగా గుర్తింపు పొందిన మతీసా పతిరణ గాయం నుంచి పూర్తిగా కోలుకుని జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. గత కొంతకాలంగా కాలి మడమ గాయంతో ఇబ్బంది పడుతూ కీలకమైన మ్యాచ్లకు దూరమైన పతిరణ ఇటీవల నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేశాడు. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు అతడికి అధికారికంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఏప్రిల్ 17న పతిరణ కేకేఆర్ క్యాంపులో చేరనుండగా ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్తో జరిగే హైవోల్టేజ్ మ్యాచ్లో అతను బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. వేలంలో కేకేఆర్ యాజమాన్యం పతిరణపై భారీ నమ్మకంతో ఏకంగా 18 కోట్లు వెచ్చించింది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 సమయంలో గాయపడ్డంతో అతను సీజన్ ఆరంభం నుంచి అందుబాటులో లేకపోవడం జట్టు బౌలింగ్ విభాగాన్ని చావుదెబ్బతీసింది. 3 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన కేకేఆర్ ఈ సీజన్లో ఇప్పటివరకు బోనీ కొట్టలేకపోయింది. ఆడిన మ్యాచ్ల్లో ఘోర పరాజయాలు, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కేవలం ఒకే ఒక్క పాయింట్తో టేబుల్ చివరన నిలిచింది. డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయడంలోనూ కీలక సమయాల్లో వికెట్లు తీయడంలోనూ జట్టు తీవ్రంగా విఫలమవుతోంది. పతిరణ రాక బౌలింగ్ విభాగానికి కొత్త ఊపిరి పోస్తుందని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ధర 25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ ప్రదర్శన జట్టును తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన గ్రీన్ అటు బ్యాట్తోనూ ఇటు బంతితోనూ ప్రభావం చూపలేక సతమతమవుతున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 18 కోట్ల పతిరణ ఎంట్రీ ఇస్తుండడం కేకేఆర్ అభిమానులకు పెద్ద ఊరటనిస్తోంది. ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్ వంటి బలమైన జట్టుతో తలపడనున్న నేపథ్యంలో పతిరణ తన యార్కర్లతో కేకేఆర్ రాతను మారుస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పతిరణ రాకతోనైనా కోల్కతా జట్టు గెలుపు ఖాతా తెరిచి ప్లే ఆఫ్స్ రేసులోకి రావాలని యాజమాన్యం ఆశిస్తోంది.